ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. ఇవాళ క్లాస్ మొదలు పెడదామండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆన్ టైమ్. మై వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ది సెషన్. And there are some new members also. Practically, today's is the first session going into the regular textbook, the first volume of the Teach Yourself Sanskrit Diksha series. నేను ఈ బుక్ మీకు షేర్ చేస్తూ, మీకు ఆన్లైన్ షేర్ చేస్తూ నేను చెప్తాను. నేను చెప్పేటప్పుడు మీరు మీ పుస్తకాలు చూడొద్దు, స్క్రీన్ చూస్తూనే నేను చెప్పేది ఫాలో కండి. మీరు తర్వాత హోంవర్క్ చేసేటప్పుడు మీ పుస్తకాలు రిఫర్ చేసుకుని హోంవర్క్ చేయండి. ఇప్పుడు కొందరికి పుస్తకాలు దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయని చెప్పారు. నేను మీకు పాఠం చెప్పేటప్పుడు ఇక్కడ నేను మీకు షేర్ చేస్తూ చెప్తాను కనుక యూ కెన్ ఫాలో దట్. తర్వాత మీరు హోంవర్క్ చేయాల్సి వచ్చే మాత్రం వేరే నోట్బుక్ పెట్టుకుని ఆన్లైన్ లో లెసన్ చూసుకుంటూ హోంవర్క్ చేసుకోవచ్చు. ఇబ్బంది పడకండి, మళ్ళీ కొద్ది రోజుల్లో బుక్స్ వస్తాయి కదా, అప్పుడు కొనుక్కుందాం. ఇవాళ మనం మొదలు పెడుతున్న మొదటి పుస్తకం టీచ్ యువర్ సెల్ఫ్ సాంస్క్రిట్ సిరీస్, ప్రథమ దీక్ష, సంస్కృత స్వాధ్యాయ. స్వాధ్యాయ అంటే స్వ అధ్యాయ అంటే స్వంత అధ్యాయము, మీకు మీరే చదువుకుంటున్నట్లు అన్నమాట. ఇందులో మొట్టమొదటి వాల్యూమ్ వర్ణమాల. ఏ భాషకైనా కానీ ఆల్ఫబెట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం సంస్కృత భాష నేర్చుకుంటున్నాం కనుక సంస్కృత భాషకి సంస్కృత భాషాలిపి అంటూ ఏదీ లేదు, కానీ ప్రస్తుతం మనం కమ్యూనికేషన్ కోసమని దానికి దేవనాగరి లేక బ్రీఫ్ గా నాగరి అనే లిపిని మనం అడాప్ట్ చేసుకుని సంస్కృతానికి ఆ లిపినే వాడుతున్నాం కనుక మనం ఆ లిపిని సంస్కృతానికి ఎలా అడాప్ట్ చేసి వాడుకున్నామో మనం చూస్తాం అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఆ వర్ణమాల గురించి కొంచెం పరిచయం చేస్తాను. ఇది మీకు అందరికీ తెలిసినదే, కొత్తదేమీ కాదు. అయినా కానీ పద్ధతిగా దాన్ని పరిచయం చేసుకుని వెళ్ళాలి కనుక ఇక్కడ వాటికి కొన్ని సెట్స్ ఆఫ్ లెటర్స్ కి కొన్ని పేర్లు ఉంటాయి కనుక అవి కూడా ఏమిటో చూసుకుంటూ మనం ముందుకు పోదాము. కనుక టీచ్ యువర్ సెల్ఫ్ సాంస్క్రిట్, సంస్కృత స్వాధ్యాయ, ప్రథమ దీక్ష, వర్ణమాల. ఇక్కడ చూడండి, సంస్కృత వర్ణాహ. వర్ణాహ అంటే అక్షరములు అని చెప్పాను నేను. వర్ణములు, వాటిని అక్షరములు అని అంటాము. సంస్కృత అక్షరములు. ఇందులో ముందు స్వరములు అనేవి ఉంటాయి. వీటిని మనం మామూలుగా వాడుకలో అచ్చులు అని అంటాం మనం. స్వరములు లేక స్వర వర్ణములు అంటే స్వరాలు అనే అక్షరాలు అని అర్థం అనమాట. ఇందులో ఉన్నవి చూశారు కదా, ఇవన్నీ మీకు తెలిసినవే. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఇప్పుడు నేనే చదివి వినిపిస్తాను, చూడండి. ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు. ఇక్కడ చూడండి, తెలుగులో మనం అరు అరు అని చదువుతాం. ఇక్కడ అలవాటు అయింది, కానీ సంస్కృతంలో మీకు చెప్పాను శబ్ద ప్రాధాన్యం, ధ్వని ప్రాధాన్యం కలిగిన భాష కదా. అంచేత ఇక్కడ ఉచ్చారణకే ప్రాధాన్యం కనుక దీన్ని కరెక్ట్ రు అని పలకాలి. రి అని రు అని పలకూడదు. ఋషి ఋషి ఆ రు అనే సౌండ్ రావాలన్నమాట. రు రు. మనకి తెలుగులో అలు అనే అక్షరం ఉంటుంది, దాని బదులు ఇక్కడ లు అని ఉంటుంది అనమాట. లు అంటే లకారం రాసి కింద ఈ ఒత్తు పెట్టాలి అనమాట. దాన్ని లు అని అంటాం. అలు ప్లేస్ లో ఈ అక్షరం ఉంటుంది. తర్వాత ఏ ఐ. ఇక్కడ చూడండి, మనకు తెలుగులో ఏ ఏ ఐ అంటే ఒక హ్రస్వ ఏకారం, దీర్ఘ ఏకారం ఐ వస్తాయి మనకి. అలాగే ఓ ఓ అవు కూడా అలాగే వస్తాయి, హ్రస్వం దీర్ఘం అవు. కానీ సంస్కృతంలో హ్రస్వాక్షరాలు ఉండవండి, ఇవి ఓన్లీ దీర్ఘాక్షరాలు మాత్రమే ఉంటాయి. మీరు హిందీ స్క్రిప్ట్ ను చూసుకుని పైన ఈ కొమ్మున్నది ఈ దీర్ఘమని, రెండు కొమ్ములు ఉంటే అయ్యి అని అనుకోకూడదండి. ఇక్కడ ఏ కొమ్ము లేకపోతేనే అది దీర్ఘాక్షరం. ఇది దీర్ఘాక్షరమే. ఇది ఐ, ఒక్క కొమ్మే ఉంటుంది పైన, ఇది ఐ, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓ అవు కూడా అంతే. ఓ ఓ అవు అని ఉండవు, ఓ అవు అంతే, హ్రస్వాక్షరం ఉండదు అన్నమాట. తర్వాత అం అహ. అం అహ అనేది ఈ ఆ అనే అక్షరాన్ని రెండు చోట్ల కూడా ఈ అనే అక్షరాన్ని ఓతం కోసం తెచ్చుకున్నదే తప్ప ఇక్కడ ఉన్నది చెప్పాలంటే అనే సౌండ్, ఇక్కడ అహ అనేటటువంటి సౌండ్. ఇక్కడ మన అలవాటు చొప్పున విసర్గ అని చూపించారు, కానీ సంస్కృతంలో దీన్ని విసర్జనీయ అంటారు. అంటే విసర్జనీయము. విసర్జనీయము అంటే వదిలిపెట్టేది అని. మీరు ఇప్పుడు అనే సౌండ్ అహ అన్నప్పుడు
అనే సౌండ్ వచ్చినప్పుడు మీరు ఇలా పెట్టుకొని చూసుకోండి. యూ విల్ బి బ్లోయింగ్ అవుట్ సమ్ ఎయిర్. మీరు ఎగ్జిట్ చేస్తున్నారు, కొంత విసర్జిస్తున్నారు కొంత గాలిని, అందుకని దానికి ఆ పేరు పెట్టారు. అంటే దీన్ని విసర్జనీయము అని అంటారు ఈ అహా అనేదాన్ని. మనకి స్క్రిప్ట్ లో ఎలా వస్తుంటే అహా అనే దగ్గర ఓన్లీ 2 చుక్కలు వస్తాయి, అమ్మ అనే దాని దగ్గర ఏమో ఓన్లీ పైన ఒక చుక్క వస్తుంది. ఈ ఒక చుక్క వచ్చేదాని పేరు అనుస్వారము అని అంటాం. ఈ 2 చుక్కల పక్కలో వచ్చేదాని పేరు విసర్గ అని అంటాం. ఇది ఆల్ఫాబెట్ అన్నమాట. ఇంకొకటి చూడండి, మీరు ఇందులో హ్రస్వాక్షరాలు దీర్ఘాక్షరాలే ఉన్నాయి కానీ ఆల్ఫాబెట్ లో ప్లుతాక్షరాలు ఉండవండి. ఎందుకంటే ప్లుతాక్షరాలు అనేవి ఒక ప్రత్యేకమైన వాడుక కోసం వచ్చేవే కానీ సాధారణమైన భాషలో మనకి ప్లుతాక్షరాలు వాడుక ఉండదు, ఇంచుమించుగా ఉండదు అని అనుకోవచ్చు అన్నమాట. అందుకని మనం దాన్ని ఆల్ఫాబెట్ లో ప్లుతాల్ని చూపించము అన్నమాట. ఇవి అచ్చులు, స్వరవర్ణములు, స్వరములు అని అంటాం. దీని తర్వాత ఇంకొకటి ఏం చెప్పుకున్నాము, వ్యంజన వర్ణములు, వ్యంజన వర్ణాహ అని చెప్పాము. వ్యంజన వర్ణములు అని అంటే మీరు చూడండి, తెలుగులో చదువుకున్నదే కాక్క గాగ్గ ఇన్యా అంటాం, అక్కడ అనాలి. సరే, అది ఎవరి మేనేజ్మెంట్ పెట్టి వాళ్ళు అంటారు అనుకోండి, మనం పదాన్ని పలికినప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది, పర్వాలేదు. అంచేత ఇక్కడ మీ అలవాటు ఇంజా అనుకుంటే ఇంజా అనుకోండి, ఇంగా అనుకుంటే ఇంగా అనుకోండి, ఎట్లయినా పర్వాలేదు, మీ అలవాటుని బట్టి అనుకోండి. పదాల్లో ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది అనమాట. అలాగే చాచ జాజ ఇణి, టాఠ డాఢాణ, తాథ దాధాన, పా ప బా బా మ, యా రా లా వా, సా ష సా హ. ఇక్కడ ఒక విశేషం చూడండి, సెట్లు కింద ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ కా దగ్గర నుంచి ఈ పాప బాబా మా వరకు ఇవి మొత్తం 5 సెట్లు అండి. ఇక్కడ మనకు తెలుసు, మనకి కాక గాఘ ఇన్యా దీని ఒక వర్గము అంటాం. మొట్టమొదటి అక్షరం కా కనుక దీన్ని కవర్గము అని అంటాం. అలాగే చా మొదటి అక్షరంగా ఉన్న చా చ జా ఝ ఇణిని చవర్గము అంటాం. అలాగే టవర్గము, తవర్గము, పవర్గము. ఈ ఎన్ని కా చ ట త ప 5 వర్గాలు. ఒక్కొక్క వర్గంలో 5 అక్షరాలు, మొత్తం 5 25 అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యంజన వర్ణాలు. ఈ వ్యంజన వర్ణాలకి 25 అక్షరాలకి ప్రత్యేకమైన పేరు ఏమిటంటే స్పర్శలు అని అంటారు. ఈ పేర్లు గుర్తుండాలండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పర్శలు లేదు స్పర్శ వ్యంజనములు అని అనొచ్చు. వ్యంజన వర్ణాలు, స్పర్శ వ్యంజన వర్ణములు అని అంటాం అనమాట. ఈ 25ను, అందుకనే 25ని ఒక సెట్టుగా తీసుకోవాలి. యా రా లా వా అనేవి చూడండి, ఈ 4 ఒక సెట్ గా చూపించారు. ఈ యారా లా వా అని ఏమంటామంటే అంతస్థములు అని అంటాం వీటిని. అంటే అంతస్థ వ్యంజనములు. అంతస్థము అంటే మధ్యలో ఉన్నదే అని అర్థం. అంటే ఇది అటు పూర్తిగా స్వరంగాను కాకుండా దాని యొక్క ఉచ్చారణ ఇటు వ్యంజనంగాను కాకుండా మధ్యస్థంగా ఉంటుంది కనుక దీన్ని అంతస్థాలు అని అన్నారు. యా రా లా వా ఇవి అటు అచ్చులాగా పలుకుతాయి, ఇటు హల్లులాగా మధ్య రకంగా పలుకుతాయి. అందుకని వీటిని అంతస్థములు అని అన్నారు. ఇది వ్యంజనాల్లో పెట్టాం కదా, అంతస్థ వ్యంజనములు అంటాం అన్నమాట. అలాగే ష ష సా హ ఉంది. ష ష సా హ ఈ 4 అక్షరాలని ఓష్మములు అని అంటాం. ఓష్మ వ్యంజన వర్ణములు అని అంటాం అన్నమాట. ఇవి ప్రత్యేకమైన పేర్లు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి అన్నారు. తర్వాత దీన్నే ఒక పట్టిక రూపంలో ఇక్కడ చూపించారు. సంస్కృత వర్ణానాం విభాగ, అంటే సంస్కృత వర్ణముల యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా చేశారు అంటే వాట్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సాంస్క్రిట్ ఆల్ఫాబెట్ అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. వర్ణాహ అక్షరములు అంటే ధ్వనులు. సంస్కృతంలో ఉండే అక్షరాలు ఎలా విడదీశారు అని అంటే, ఒకటి ముందు 2 విధాలుగా విడదీశారు, స్వరాలు, వ్యంజనాలు. స్వరాహ వ్యంజనాని. స్వరాహ ఇవి మళ్ళీ స్వరముల్ని 2 రకాలుగా విడదీశాము. హ్రస్వస్వరాహ, దీర్ఘస్వరాహ. అంటే హ్రస్వస్వరాలు, దీర్ఘస్వరాలు. ఇక్కడ వ్యంజనాలను ఎన్ని విధాలుగా విడదీశాం మనము, మళ్ళీ 3 రకాలు చెప్పుకున్నాం కదా. స్పర్శ వ్యంజనాని, అలాగే అంతస్థ వ్యంజనాని, మళ్ళీ ఓష్మ వ్యంజనాని. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. హ్రస్వస్వరాలు అని అంటే ఇప్పుడు ఆటు మహా వరకు చూసాం కదా మనం స్వరాలు అని. వాటిల్లో హ్రస్వంగా పలికేవన్నీ కూడా ఒక 5 ఉంటాయి. ఆ ఈ ఉ రు అనేవి 5 ఉంటాయి. అలాగే దీర్ఘాలు వచ్చి 8 ఉంటాయి. సో మొత్తంగా స్వరాలు 13 కనపడతాయి మనకి. వ్యంజనాల్లోకి వచ్చేటప్పటికి మనం 5 వర్గాలు, కచ్చట తప్ప వర్గాలు 5 వర్గాలు, 5 5 25. ఈ 25ని స్పర్శ
వర్ణాలు అని అంటాము మనం. స్పర్శలు స్పర్శ వ్యంజనాలు అని అంటాము. యారాలావాల్ని అంతస్థ వ్యంజనాలు అని అంటాము. ఊష్మలని శాసాహ అని ఊష్మ వ్యంజనాలు అని అంటాం. ఇవన్నీ కలిపి 33 ఉంటాయి. మొత్తంగా దీన్ని మనం సంస్కృతం ఆల్ఫాబెట్ గా చెప్పుకోవచ్చును, సంస్కృత వర్ణమాల అని చెప్పుకోవచ్చును. ఇంకా కొన్ని ఉంటాయి, వస్తాయి. ఇక్కడే అనుస్వారము, ఇది మనం సంస్కృత లిపిలో పైన ఒక చుక్క పెట్టడము, విసర్గ అని అంటే పక్కలో 2 చుక్కలు పెట్టడము. దీని తర్వాత వర్ణానాం శబ్దేషు నిదర్శనం సచిత్రం అంటే ఏమిటి? ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శబ్దాన్ని నిదర్శనంగా బొమ్మతో సహా చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకి ఇంకా సంస్కృత భాష రాదు కదా, ఉత్తి భాష రాసేస్తే మనకు అర్థం కాదు కదా. అందుకని చక్కగా దానిని మనం బొమ్మ రూపంలో చూపిస్తున్నాడు అర్థం చేసుకునేటందుకు. అందుకని ఏం చేయాలన్నమాట, మనం ఇక్కడ చూసినప్పుడు ఇది ఏమిటో మనం గుర్తుపెట్టేసుకోవాలి. ఈ మాటలన్నీ మనకు వొకాబులరీ బిల్డింగ్ అనమాట, వొకాబులరీ డెవలప్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. రేపు మీరు వాడుకలో వాడాల్సి వచ్చినప్పుడు ఈ మాటలు వాడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తూ బొమ్మ కనపడుతుంటే చూడడం ఈజీగా అనిపిస్తుంది, కానీ గుర్తు పెట్టుకోవాలి. రేపు పొద్దున మనం గవుక్కున ఆ మాట ఏమంటారు, ఈగని ఏమంటారు, ఒంటిని ఏమంటారు అని వచ్చిందనుకోండి, చట్టుకుని గుర్తురాదు. ఆ విధంగా గుర్తు పెట్టుకునే విధంగా చదవాలి. ఉత్తినే చదువుకు వెళ్ళిపోవడం కాదు. ఉత్తినే చదవడం సులభమే, ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్ అక్షరాలు వచ్చును, బొమ్మలు కనిపిస్తున్నాయి, అర్థమైపోతూ ఉంటుంది కనుక వెళ్ళిపోతాం. కానీ ఇది మనం ముందు నుంచి తీసేసిన తర్వాత ఇందులో దేనిని, ఇప్పుడు షర్ట్ ఉంది, షర్టుని సంస్కృతంలో ఏమంటారు, అంశుకం అని గుర్తు రావాలి కదా. అది ఇక్కడ చదివినప్పుడు మనకి పెద్ద ఇబ్బంది అనిపించదు, కానీ కొంచెం సేపు పోయిన తర్వాత పుస్తకం ముందు లేకుండా ఆ మాట ఏమిటి అంటే మనకి రావాలి. అది మనకి వొకాబులరీ బిల్డింగ్ అంటే. అందుకని శ్రద్ధగా ఈ మాటల్ని చూడండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మాటని వాళ్ళు చూపించారు అన్నమాట. ఇప్పుడు అశ్వహ అంటే అశ్వము, హాస్. ఆమ్రం అంటే మ్యాంగో, మామిడి. ఇక్షుహు అంటే చెరకు, కేన్ షుగర్. ఈశ్వర ఈశ్వరుడు. ఉష్ట్రహ అంటే ఒంటె, క్యామెల్. మనం తెలుగులో కూడా ఉష్ట్రపక్షి అంటాం కదండి, అదనమాట. అలాగే ఊర్ణ అంటే ఉన్ని, ఊల్. ఋషి, సేజ్. పితృణం, ఈ అరుకారానికి ఇలాగా వాడుకలో వస్తుంది, కానీ అరుకారంతో దీర్ఘ అనే అక్షరంతో మనకి మాటలు ఉండవండి, ప్రయోగంలో ఉండవు. అందుకని ఎక్కడ వాడతాం, పితృణం అనే దగ్గర అక్కడ దీర్ఘ అరుకారం వాడతాము అన్నమాట, దీర్ఘ రుకారం వాడతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లుప్తం, క్లుప్తం అనే చోట ఒక్క చోట తెలుగు భాషలో కూడానండి ఉన్న అలు, తెలుగు భాషలో అలు ఉంది. అలు అనే అక్షరం ఎక్కడ వాడబడింది అంటే మొదటి నుంచి కూడా సాహిత్యంలో తెలిసిన ఒకే ఒక్క మాట క్లుప్తం. క్లుప్తం ఇక్కడ చూడండి, క్లుప్తం అంటే అది ఒక రకమైన సౌండ్, తేడా కూడా. క్లుప్తము కాదు, క్లిప్తము కాదు, క్లుప్తం, ఆ సౌండ్ వచ్చింది కదా, దానికోసం అలుని పెట్టారనమాట. అంత కీన్ గా ఉండేది లాంగ్వేజ్ ఫార్మేషన్ అనేది. క్లుప్తం అంటే ఇప్పుడు క్లుప్తం అని రాయాలి అంటే ఇప్పుడు ఏం రాస్తాం, కూ రాసి కింద లా ఒత్తు పెట్టేస్తాం, కాదు. క్లుప్తము రాయాలంటే కా రాసి కింద అలు రాయాలి, ఆ రెండు కలిపితే క్లు అవుతుంది అనమాట. క్లుప్తము అవుతుంది. క్లుప్తము అని అనగా మనం క్లుప్తము అని అంటాం మనం. చేత అదొకటే మాట ఉండేది. ఓకే, ఇప్పుడేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు వాడుకలో అది ఎవరు వాడటం లేదు. అది ఇంచుమించుగా అక్షరం ఎలిమినేట్ అయిపోయినట్లే ఆల్ఫాబెట్ లో నుంచి. అందుకని ఇక్కడ ఉదాహరణగా పితృణం అనే మాటను చూపించాడు, మధ్యలో ఎక్కడ వాడకం వచ్చింది అనే దాన్ని బట్టి. అలాగే క్లుప్తం అనే మాట. ఇక్కడ దీర్ఘమే ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి, హ్రస్వం ఉండదు. కాబట్టి ఏడుక అంటే షీప్, లేదు ఆ షీప్ స్పీషీస్ లో ఏదైనా అనుకోవచ్చును. సంస్కృత భాషలో ఒక్కొక్క మాటకి చాలా చాలా అర్థాలు ఉంటాయండి, అందుకని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అది తర్వాత ఐరావత, ఐరావతం ఇక్కడ సరిగా కనపట్లేదు. ఇది ఏనుగు, తెలుసు కదా, ఐరావతం అంటే ఇంద్రుడి ఏనుగు. ఐరావతము ఎక్కడొచ్చింది ఇది, పాలసముద్ర మథనంలో వచ్చింది కదా, ఇంద్రుడు తీసుకుపోయాడు దాన్ని. అది తర్వాత ఓష్ఠ అంటే పెదవులు, లిప్స్.
ఔషధం, మెడిసిన్. అంటే అంశుకం అంటే షర్ట్. రామః యహకి ఉదాహరణగా ఒక మాట చూపించాడు. మనం రామః కృష్ణః అంటాం కదా, ఆ విధానంగా అనమాట. కమలం, లోటస్. ఖగః ఎ బర్డ్. గజః ఎలిఫెంట్. ఘటః పాట్. అంకురః, ఈ అంకురః అని రాశారు చూశారు కదా మీరు. ఇక్కడ ఇన్యా రాసి కింద కూ రాసాము అనమాట. మనం తెలుగులో ఏం రాస్తామండి, ఆ రాసి పక్కన సున్న పెట్టి ఆ పక్కన కూ కకారంలో కూ రాసి అంకురము అని రాస్తాం. సంస్కృతంలో అలా రాయాలంటే దాన్ని ఎలా వస్తుంది అనమాట, ఆ పెట్టి ఆ లెటర్ రాసి ఈ పైన చుక్క పెట్టేస్తాం. ఇక్కడ చుక్క పెట్టేసి కూ రాసి తెలుగులో అలా రాస్తాం. కానీ సంస్కృతంలో అలా రాయడం తప్పు. ఆ రాసి ఇన్యా రాసి కింద కూ రాయాలి, రాసి రహ అంకురః, ఈ విధంగా రాయాలి అనమాట దీన్ని. తర్వాత చక్రం అంటే ఇవన్నీ మీకు తెలిసినవే కదా అని అన్ని పెద్దగా నేను స్ట్రెస్ చేసి తెలుగు ఇంగ్లీషు అన్ని కలిపి చెప్పడం లేదు, మనకు తెలిసినవే కదా ఇవన్నీ. తర్వాత ఛత్రం, జట, ఝషః చేప. ఇని అంటే చెంచుహు అంటే ఇక్కడ ఇని వస్తుంది, చెంచు అని వస్తుంది అనమాట. ఇది ముక్కు, బీక్. తర్వాత టంకః, పీఠం, డమరుహు, ఢక్క, కోణః. ఇంతవరకు మనం ఇవాళ ఆప్ చేద్దామండి, ఇక్కడతో టైం అయిపోతుంది. ఇక్కడ వరకు ఆప్ చేద్దాము, మిగిలింది మళ్ళీ మనం ఎల్లుండి క్లాసులో చూద్దాం. మనం బాగుంది ఇవాళ, అందరూ వచ్చారు. ఇంకెవరైనా జారాలి అనుకునే వాళ్ళు ఉంటే కూడా తొందరగానే జాయిన్ కమ్మని చెప్పండి. ఎందుకంటే కొన్ని క్లాసులు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చేరతాము అని అంటే మనం వెనకవన్నీ మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి అవ్వదు. అవి చెప్పకపోతే వాళ్ళకి ముందు పట్టుకోవడం కూడా కష్టం అవుతుంది, వాళ్ళు ఫాలో అవడం కూడా కష్టం అవుతుంది అన్నమాట. అందుకని ఎవరైనా ఉంటే తొందరగా జాయిన్ అవ్వమని చెప్పండి. ఇంకో 2-3 రోజుల వరకు వర్ణమాల వరకు అంతా తెలిసిందే కనుక పర్వాలేదు. ఇంకో 4-5 క్లాసులు అయిన తర్వాత కొంచెం మనం డీప్ ఇంటూ లెసన్ వెళ్ళిన తర్వాత మాత్రం తర్వాత చేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వచ్చి. సరేనా, ఇవాళ ఇక్కడ ఆపుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చిన 20 మందికి ధన్యవాదాలు. మంచి శ్రద్ధ పెట్టి వచ్చారు, థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఎల్లుండి సాయంత్రం ఇదే టైంకి 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.